టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మొదటి టెస్ట్ మ్యాచ్లోనే భారత్ ఓటమి చెందింది. 30 పరుగుల తేడాతోనే భారత్పై సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇటు సౌత్ ఆఫ్రికా స్కోర్ 159 అండ్ 153, ఇండియా స్కోర్ 189 అండ్ 93. 15 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా మన ఇండియన్ సాయిల్లో మనపై విజయాన్ని సాధించింది ఈసారి. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి వివరాలు చూస్తే కనుక ఇటు సైమన్ హార్మర్ 8 వికెట్లు తీసుకున్నాడు ఈ గేమ్లో. అలాగే మొత్తానికైతే వాళ్ళ టీంని 1-0 లీడ్లో ప్రస్తుతానికైతే ఈ సిరీస్ లీడింగ్లో వాళ్ళ టీంని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశాడు. సో ఇండియాకి సంబంధించి కూడా మనం చూస్తే ఇటు కుల్దీప్ యాదవ్ కొన్ని వికెట్స్ తీశాడు. లంచ్ తర్వాత ఇటు బుమ్రా కూడా కొన్ని వికెట్స్ తీశాడు. మొహమ్మద్ సిరాజ్ కూడా ఇటు కైల్ వెరిన్ అలాగే మార్కో జెన్సన్ వీళ్ళ వికెట్స్ తీశాడు. కానీ మొత్తం మీద ఆ ప్రెషర్ని అయితే బిల్డ్ చేయలేకపోయారు, ఆ స్కోర్స్ని కంట్రోల్ చేయలేకపోయారు. 30 రన్లు లీడ్ తీసుకొని సౌత్ ఆఫ్రికా గెలిచినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.